Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. వీటిలో భాగంగా మనం మొదటిగా హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ గురించి చూద్దాం. హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ దీన్ని టెస్ట్ చేశారు ఇవాళ. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. కాలుష్యంలో భారత్ టాప్ 3 పొజిషన్లో ఉంది ఇండియా. దీని గురించి డిస్కస్ చేద్దాం. అస్సాంలో నూతన శకం చాలా స్పెషల్గా అస్సాం మీద స్పెషల్ ఫోకస్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. సో దాని గురించిన అంశాలను మనం ఒకసారి ఇట్ గ్లాన్స్ వెళ్దాం. తర్వాత జుమాయిర్ బినందిని డ్యాన్స్, దీనికి రిలేటెడే, అస్సాంకి రిలేటెడ్ వన్ అది కూడా చూద్దాం. హోండురాస్కు భారత్ సాయం. హోండురాస్ ఉంది కదా, ఉత్తర అమెరికాలోని కంట్రీ, దానికి ఇండియా సాయం అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా ఏ కంట్రీకి వెళ్ళబోతున్నారు, ఏంటి స్పెషాలిటీ అనే దాని గురించి మనం మాట్లాడదాం. మొదటిగా మనం కనుక చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, కాలుష్యంలో భారత్ టాప్ 3 అంటున్నాం. కాలుష్యంలో దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాలుష్యం భారతదేశం అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చే ప్రాంతం ఏది అంటే ఢిల్లీ. సో ఢిల్లీ తర్వాత పోతే నోయిడా, ఒకటి గ్రేటర్ నోయిడా అంటాం. ఈ ప్రాంతాలు బాగా అతి కాలుష్యంతో బాగా ఎఫెక్ట్ అవుతున్న ప్రాంతాలుగా, సిటీస్గా మనం చెప్పుకోవాలి. మరి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఇక్కడ కాలుష్యంలో భారత్ టాప్ 3లో ఉంది. టాప్ 3లో మరి మిగిలిన మనకంటే ముందున్న కంట్రీస్ ఏంటి అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్. బంగ్లాదేశ్కి చెందిన ఢాకా మనకి ఓవరాల్గా సగటు కాలుష్యంకి వచ్చేటప్పటికి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. సిటీల లిస్టులో వచ్చేటప్పటికి 13వ ప్లేస్లో ఉన్న ఢాకా, బంగ్లాదేశ్ మాత్రం మొదటి స్థానంలో ఉంది దేశాల లిస్టులో. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ మనం దీనికి రిలేటెడ్గా మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. ఏ దేశాలు ఉన్నాయి, టాప్ 5లో, టాప్ 10లో ఏమేమి ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉంది, ఇంకేమన్నా దానికి స్పెషల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ మనం ఒకసారి గ్లాన్స్ చూద్దాం. దీనిలో భాగంగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ దేశం ఏమనుకున్నాం, ఫస్ట్ బంగ్లాదేశ్ అనుకున్నాం కదా. ఫస్ట్ పొజిషన్లో బంగ్లాదేశ్ ఉంది ఇక్కడ మనకి ఈ లిస్ట్లో. బంగ్లాదేశ్ దాదాపుగా 140, సగటున యావరేజ్న 140 పాయింట్స్ తోటి, అంటే 50 నుంచి 100 దాకా ఒక స్టేజ్. 50 లోపు కనుక ఉంటే తక్కువ కాలుష్యం అని, 50 నుంచి 100 ఉంటే అధిక కాలుష్యం అని, 100 దాటితే తీవ్ర స్థాయి అని. సో 140 పాయింట్స్ తోటి బంగ్లాదేశ్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే, పాకిస్తాన్ మనకి 115 పాయింట్స్ తోటి ఉంది, 115 పాయింట్స్. థర్డ్ పొజిషన్లో భారతదేశం ఉంది. భారత్ 111 పాయింట్లతోటి థర్డ్ పొజిషన్లో ఉంది. ఇవి కంట్రీస్ మనకి లిస్ట్లో ఉన్నవి. వీటితో పాటు ఇక్కడ కనుక మనం చూస్తే ఇంకొన్ని పాయింట్స్ కనుక మనం స్పెషల్గా అబ్జర్వ్ చేస్తే, దీనిలో నెక్స్ట్ పొజిషన్లో మనకి బహ్రెయిన్ ఒకటి. బహ్రెయిన్ ఉంది. తర్వాత బహ్రెయిన్ 103 అనమాట. బహ్రెయిన్ తర్వాత నేపాల్ 100 పాయింట్స్ దగ్గర ఉంది. నేపాల్ తర్వాత మనకి ఈ లిస్టులోనే ఈజిప్ట్ ఉంది. ఈజిప్ట్ వచ్చేటప్పటికి 92 పాయింట్స్ దగ్గర ఉంది, 92 దగ్గర. ఈజిప్ట్ తర్వాత మనకి ఈ లిస్టులోనే ఇంకా డౌన్ ద లైన్ కనుక మనం చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, కువైట్ ఉంది విత్ 90. కువైట్ వచ్చేటప్పటికి 89 పాయింట్స్ దగ్గర ఉంది. తర్వాత తజకిస్తాన్ 89 పాయింట్ల దగ్గర ఉంది. కిర్గిస్తాన్ 87 పాయింట్లు. ఇవి టాప్ 10 కంట్రీస్ అనమాట. టాప్ 10 కంట్రీస్. మొదటిది ఏమనుకున్నా బంగ్లాదేశ్ 140 పాయింట్స్ తోటి ఫస్ట్ పొజిషన్లో ఉంది. తర్వాతది పాక్. ఇండియా వచ్చేటప్పటికి 3వ పొజిషన్లో ఉందని చెప్పుకున్నాం కదా, 111 పాయింట్స్ అనమాట. ఇది మనకి పిక్చర్. మరి వీటిలో అంటే తీవ్రంగా సిటీస్ వైజ్ వచ్చేటప్పటికి, నగరాల వైపు కనుక మనం చూస్తే, నగరాలలో మనకి ఢిల్లీ చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. తర్వాత నోయిడా ఉంది. గ్రేటర్ నోయిడా ఉంది కదా, నోయిడా సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ లిస్టులో మనకి ఫస్ట్ పొజిషన్లో ఉన్న
బంగ్లాదేశ్లోని ఢాకా కదా, ఢాకా మనకి 13వ పొజిషన్లో ఉంది, 13th పొజిషన్లో ఉందన్నమాట, 13వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీనే ఉంది, దేనిలో నగరాల లిస్టులో, నగరాలలో. సో అంటే ఇది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందో చూడండి కాలుష్యం. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ వన్ అంటే ఈ లిస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని అంటే AQI అంటాం అనమాట, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ సంస్థ మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఇవి ర్యాంకులు అనమాట. తర్వాత అంటే ఇంకా దీనిలో ఏమన్నా స్పెషల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. సిటీస్ లిస్ట్ కూడా చూసాం కదా మనం, సిటీస్ లిస్ట్లో కూడా ఏవేవి ఏ స్థానాల్లో ఉన్నాయో చూసాం కదా. మరి ఈ కాలుష్య నివారణకి మనం భారతదేశం వచ్చినప్పటికీ భారతదేశం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఈ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఈ స్టబుల్ బర్న్ని కంట్రోల్ చేయడానికి, ప్రాపర్ ఎయిర్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి చాలా అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ని కూడా వాడుతుంది అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం మనం. నెక్స్ట్ చూస్తే అస్సాంలో నూతన శకం అంటున్నారు. అస్సాంకి న్యూగా అంటే ఇప్పుడు కొత్త సెకండ్ స్టార్ట్ అయింది అని అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఏంటో చూడండి, ఎందుకు అని అంటే ఇక్కడ అస్సాంలో మనకి అడ్వాంటేజ్ అస్సాం 2.0 అడ్వాంటేజ్ అస్సాం 2.0 అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ పెట్టుబడులను అస్సాంలో పెట్టుబడులతో పాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెందించడానికి ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అస్సాంలో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత మౌలిక సదుపాయాలను బాగా పెంచి ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు ఉన్న రాష్ట్ర పరిధిని 6 లక్షల కోట్ల రూపాయలకి తీసుకువెళ్ళాలి, 6 lakhs crores స్థాయికి తీసుకువెళ్ళాలి, దీని జిఎస్డిపిని అని ఫోకస్ చేస్తోంది గవర్నమెంట్ అనమాట. చాలా స్పెషల్గా మీరు ఇప్పుడు గమనిస్తే మనం రీసెంట్గా కూడా మనం ఇక్కడ వాటర్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కూడా చూసాం మనం. అస్సాంలోనే గోగిగోఫాలో ఇంట్రడ్యూస్ చేశారు ఒక కాన్సెప్ట్ అని కూడా చెప్పుకున్నాం. అస్సాంలోనే కదా, అది అక్కడ మనకి బంగ్లాదేశ్ భూటాన్ తోటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కాల్ ఆఫ్ పోర్ట్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం. ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి రవాణా సదుపాయాలని అంటే విస్తృతం చేసుకోవడానికి రవాణా సంబంధించిన ఏవేవైతే ఖర్చుతో కూడిన అంశాలు ఉన్నాయో వాటిని తగ్గించుకొని జలవనరులను ఉపయోగించి ఈ రవాణా చేసుకోవడానికి వీలుగా కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం మనం. అస్సాంలోనే, అది కూడా అస్సాంలోనే కదా. సో అంటే అస్సాం మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారనమాట. డెవలప్ అవ్వడానికి బాగా రిసోర్సెస్ ఉన్న వనరులు ఉన్న ప్రాంతం కాబట్టి దాని మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తోంది. సో ఈ అడ్వాంటేజ్ అస్సాం 2.0 దేనికోసం అనంటే పెట్టుబడులను తర్వాత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెందించడానికి అస్సాంలో ఇంపార్టెంట్ వన్ అడ్వాంటేజ్ అస్సాం 2.0. దీని కింద ఏంటి అని అంటే గ్రోత్ ఇంజన్, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఈ డబుల్ ఇంజన్ ద్వారా ఏంటి అని అంటే సింగిల్ ఇంజన్ ఉంటేనే ఫాస్ట్గా పరిగెడుతూ ఉండే ట్రైన్, డబుల్ ఇంజన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అలా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా త్వరితగతిన అస్సాంని అభివృద్ధి చెందించాలి అనేది గవర్నమెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ దీంతో పాటు మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇంకా ఇదిగోండి జుమాయిర్ బినందిని, ఈ జుమాయిర్ బినందిని డ్యాన్స్ని కూడా ఈ అస్సాంలోదే. ఇది కూడా అస్సాంలో మనకి ఇక్కడ టీకి ఫేమస్ కాబట్టి ఈ టీకి సంబంధించిన టీ తోటలకు సంబంధించిన కార్మికులు దాదాపుగా ఒక 8,000 మందితోటి ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. జుమాయిర్ బినందిని డ్యాన్స్ 8,000 మంది ఒకే చోట కూడి ఈ డ్యాన్స్ని ప్రదర్శించడం జరుగుతుందనమాట. మనకి ఇక్కడ గౌహతిలోని సరుసజాయి స్టేడియంలో ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రధానమంత్రి అనమాట. గౌహతిలోని సరుసజాయి స్టేడియంలో 8,000 మంది కళాకారులతోటి ఈ టీ కార్మికులు ఉంటారు కదా, ఆ కార్మికులు
అందరూ కలిసి నృత్యం చేసే ఒక కాన్సెప్ట్ అనమాట, ఒక స్పెషల్ కాన్సెప్ట్ అనమాట. సో తర్వాత ఏంటి అని అంటే ఈ గ్రూప్, ఈ జుమైర్ బినందిని ఉంది కదా, ఈ డ్యాన్స్ ఏంటి అని అంటే ఇండో ఆరియన్, చోటా నాగపూర్ రీజియన్ ట్రైబల్ గ్రూప్స్ వీటన్నింటి సమ్మేళనం అనమాట అది. దీనిలో అంటే వీళ్ళందరి యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్ని ప్రతిబింబించే అంశం అనమాట ఇది. సో అందుకని దీన్ని స్పెషల్గా మనం ఫోకస్ చేసి చెప్పుకుంటున్నాం. అడగడానికి కూడా స్కోప్ ఉంది కదా. జుమైర్ బినందిని డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతాడు ఒకటి, ఏ స్టేడియం అని అడగచ్చు ఇక్కడ. తర్వాత ఈ గ్రూప్స్ కూడా ఇంపార్టెంట్, వీళ్ళకి ఈ తెగలకు సంబంధించిన ఆ స్పెషల్ డ్యాన్స్ అనమాట అది. దాన్ని ప్రెస్టీజియస్గా ప్రధానమంత్రి తన ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనమాట. దట్ ఇస్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి మనం వెళ్తే హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్. ఇప్పుడు మనకి ఈ హైపర్ లూప్ అనేది దీన్ని 5వ రవాణా వ్యవస్థగా చెప్తున్నారు. హైపర్ లూప్ ఏంటి దీని స్పెషాలిటీ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇది హైపర్ లూప్ అనమాట, హైపర్ లూప్ ట్రాక్ అనమాట. మనకి ఇప్పుడు 422 మీటర్స్ ట్రయల్ ట్రాక్ వేశారు. ఇది టెస్ట్ ట్రాక్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ టెస్ట్ ట్రాక్లో ఏంటి అని అంటే ఈ హైపర్ లూప్ వెళ్ళడానికి ఇది మనకి లూప్ అనమాట, హైపర్ లూప్ అనమాట. దీన్ని బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఎలన్ మస్క్ అనే చెప్పాలి. ఎలన్ మస్క్ యొక్క బ్రెయిన్ చైల్డ్గా చెప్పాలి దీన్ని. అంటే దీని కాన్సెప్ట్ ఏంటి ఇది దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇలాగ చూడండి, ఇలాంటి ఒక వ్యవస్థని కన్స్ట్రక్ట్ చేస్తారు, గుండ్రంగా ఉండి ఎలాగ మనకి లూప్ ఉంటుందన్నమాట. అంటే దానిలో ఏంటి అని అంటే ఇప్పుడు మనకి జనరల్గా మనం రవాణా చేయాలి అంటే ఏమేమి ఉంటాయి మనకి, రోడ్డు మార్గము, రైలు మార్గము, జల మార్గము, విమానము, ఇలాంటి మార్గాలు ఉంటాయి కదా. కానీ దీనిలో ఏంటి అని అంటే వీటికంటూ ఒక స్పెషలైజ్డ్ మెకానిజం ఉంటుందన్నమాట. ఈ స్పెషలైజ్డ్ మెకానిజంలో ఇక్కడ మనకి ట్రాక్లో ఏమవుతుందంటే సరుకుల్ని రవాణా చేయాలి అన్నా లేదా పబ్లిక్ని రవాణా చేయాలి అన్నా ఇదిగోండి ఇలాంటి లూప్ ఉంటుందన్నమాట. ఇదిగోండి దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. దీనిలో ఏమవుతాయంటే ఇలాంటి సౌకర్యంతో, రవాణా సౌకర్యంతో గూడ్స్ని కానీ లేదా ప్రయాణికుల్ని తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ తీసుకెళ్ళిపోవచ్చు. దీని కెపాసిటీ ఎలా ఉంటుంది, దీనికి రిలేటెడ్గా ఉన్న అంశాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. దీన్ని మనం స్పెషల్గా చెప్పాలి అని అంటే మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు దీని మీద ఫోకస్ చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్, ఐఐటి మద్రాస్. తర్వాత నెక్స్ట్ 5వ రవాణా విధానంగా చెప్పుకోవాలి. మనకున్న రోడ్డు, రైలు, జల రవాణా ఉంది, తర్వాత విమానయానం ఉంది కదా, విమాన సర్వీసులు ఉన్నాయి. ఇది హైపర్ లూప్ అనేది 5వది అనమాట. హైపర్ లూప్ అనేది 5వ రవాణా వ్యవస్థగా చెప్పుకోవాలి. తర్వాత దీనిలో ఉపయోగించే సాంకేతికత ఏంటి అని అంటే దీనిలో ఉపయోగించే సాంకేతికత పేరేంటి అని అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటారు. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాగ్నెటిక్ ఆల్మోస్ట్ మనకి లిఫ్ట్ ఎలా పనిచేస్తుందో అదే సిస్టంలో కనిపిస్తుంది అనమాట. లిఫ్ట్ మనకైతే ఎలా ఉంటుంది, వర్టికల్గా కనిపిస్తుంది, ఇది హారిజాంటల్గా ఉంటుంది అనమాట. సో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను ఉపయోగించి ఈ ప్రక్రియని జరుగుతుందనమాట. దీంతో ఏంటి అని అంటే వీళ్ళు చెప్తున్నది 1000 నుంచి 1200 కిలోమీటర్/h వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. గంటకి 1000 నుంచి 1200 కిలోమీటర్లు వెళ్ళే వేగం దీని సొంతం అనమాట. మరి 1000కి అంత స్పీడ్ వెళ్తున్నప్పుడు 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ జైపూర్ ఉందనుకోండి, జైపూర్ మనకి రాజస్థాన్ కదా, ఈ రాజస్థాన్ నుంచి మనం ఇండియా క్యాపిటల్ ఢిల్లీకి రావాలి అని అంటే ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీకి రావాలి అని అంటే దాదాపుగా ఒక 500 కిలోమీటర్లు ఉంటుంది, 500 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 500 కిలోమీటర్ డిస్టెన్స్ని మనకి హైపర్ లూప్ ద్వారా మనం ½ an hourలో వచ్చేయచ్చు. వీళ్ళు చెప్తున్న స్ట్రాటజీ అదే, ఫ్యూచర్ అంతా వీటిదే అని కూడా చెప్తున్నారు. హై అండ్ అంటే ఖర్చుతో కూడిన అంశమే, కానీ ఒక్కసారి ఇన్స్టాల్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా లాంగ్ రన్లో మనం వాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో అది పాయింట్. సో ఇక్కడ ఇలాగా జైపూర్ నుంచి ఢిల్లీకి రావడానికి ½ an hour అంటే చాలా గ్రేట్. జనరల్గా మనకి దాదాపుగా ఇక్కడ 5 నుంచి 6 గంటలు జర్నీ పడుతుంది అనమాట. 5 to 6 hours పెట్టే జర్నీ ½ an hourలో అయిపోతుంది. తర్వాత ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, తమిళనాడు నుండి కర్ణాటకకి
తమిళనాడు నుండి కర్ణాటకకి రావాలి అని అంటే మెయిన్ స్టాప్స్కి రీచ్ అవ్వాలి అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 350 కిలోమీటర్లు. ఈ 350 కిలోమీటర్లని రఫ్గా 15 నుంచి 17 నిమిషాల్లో రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంది దీని ద్వారా అనేసి. 15 నుంచి 17 నిమిషాల్లో మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు మనం హైపర్ లూప్ ద్వారా. మరి దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హైపర్ లూప్ టెక్నాలజీ. హైపర్ లూప్ టెక్నాలజీ సాంకేతికంగా వాడింది ఏంటి అని అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ మెకానిజం అనమాట. సో గుర్తుంచుకోవాల్సిన అంశం అది. దీంతోపాటు మరి ఎవరెవరి సహకారంతో అంటే దీన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగం ఇద్దరు కలిసి హోల్డ్ చేస్తున్నారన్నమాట. గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా. వాటిలో మనకి లార్సన్ అండ్ టర్బో, ఎల్ఎన్టీ ఉంది కదా, లార్సన్ అండ్ టర్బో, తర్వాత ఆర్సెలర్ మిట్టల్, హిండాల్కో ఈ 3 కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ మన గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాయి ఈ హైపర్ లూప్స్ని ఇంట్రడ్యూస్ చేయడంలో, హైపర్ లూప్స్ని ప్రవేశపెట్టడంలో. ఎల్ఎన్టీ, ఆర్సెలర్ మిట్టల్ అండ్ హిండాల్కో ఇవి అన్నమాట. సో తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి. హోండురాస్ ఇది కరెక్ట్ కదా, హోండురాస్ కదా. ఈ హోండురాస్ అనేది మనకి ఇదిగోండి ఇక్కడ ఉత్తర అమెరికాలోది అనమాట. ఇది ఉత్తర అమెరికాలో భాగం అనమాట, ఉత్తర అమెరికా. ఇక్కడ రీసెంట్గా ఏంటి అని అంటే ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఇది ఇక్కడ ట్రాపికల్ స్టార్మ్స్ని అబ్జర్వ్ చేశారు. ట్రాపికల్ స్టార్మ్స్ ఉష్ణమండల తుఫాన్లు అంటాం కదా, తెలుగులో అయితే మన దగ్గర అయితే తుఫాన్లు అంటారు, తుఫాన్లు అంటాం. జనరల్గా మనకి ఈ హరికేన్లని, టైఫూన్లని, విల్లీ అని, తర్వాత పోతే బొగుయూపా అని ఫిలిప్పైన్స్లో అంటారు. ఇలా ఈ ఉత్తర అమెరికాలో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ స్టార్మ్స్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ఉష్ణమండల ట్రాపికల్ స్టార్మ్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ తుఫాన్లు, ఉష్ణమండల తుఫాన్లు అంటాం కదా, వీటిని టోర్నడోస్ అంటారు. వీటిని విల్లీ అని పిలుస్తారు, తుఫాన్లు అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో అనమాట. టైఫూన్స్ అని కూడా అంటారు, టైఫూన్లు. తర్వాత మనకి హరికేన్లు అని కూడా అంటారు, హరికేన్లు. ఇవి ఎక్కడెక్కడ ఏ పేర్లతో పిలుస్తారో చూద్దాం. మనకి ఉత్తర అమెరికా అయితే టోర్నడోస్ అంటారు. ఇప్పుడు ఇది టోర్నడో అనమాట. హోండురాస్లో టోర్నడో మోడల్ అనమాట. ఆ టోర్నడో పేరు ఏంటి అని అంటే సారా. టోర్నడో అక్కడ వాళ్ళకి వచ్చిన టోర్నడో పేరు ఏంటి అని అంటే సారా అనమాట. అదే మనకి విల్లీ అని మనం ఆస్ట్రేలియా అయితే విల్లీ అంటాం వీటిని, ఈ ఉష్ణమండల తుఫాన్లని. మనకి తుఫాన్లు అని మనం భారత్లో అయితే తుఫాన్లు అని పిలుస్తాం. అదే కనుక జపాన్ కనుక అయితే టైఫూన్లు అంటారు, జపాన్ అయితే టైఫూన్లు అంటారు. మనకి వెస్ట్ ఇండీస్ కనుక అయితే వాటినే మనం హరికేన్లు అంటాం, హరికేన్లు. సో ఇది ఇంపార్టెంట్ వన్, ఇది తెలియాల్సిన అంశం. టోర్నడోస్ ఉత్తర అమెరికా, విల్లీ ఆస్ట్రేలియా, తుఫాన్లు అని మనం భారత్లో అంటాం, జపాన్లో టైఫూన్లు అంటాం, వెస్టిండీస్లో హరికేన్లు అంటాం. సో ఇవి మనకి ఈ సారా అనే ఉష్ణమండల తుఫాను మనకి ఇక్కడ హోండురాస్లో ఎఫెక్ట్ చేసిందనమాట. దానికి సాయంగా భారతదేశం ఏం చేసిందంటే వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలను సపోర్ట్ చేసింది. హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో అంటాం, మానవతా దృక్పథంతో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేసింది. అందుకని ఇది న్యూస్లో ఉందన్నమాట హోండురాస్. ఈ డిఫరెంట్గా అడగచ్చు క్వశ్చన్. వాళ్ళకి అక్కడ వచ్చిన టోర్నడోస్ పేరు ఏంటి అని అడుగుతాడు, సారా. ఏ దేశంలో వచ్చింది అని అడుగుతాడు, హోండురాస్ ఎక్కడిది అని అడుగుతాడు, ఉత్తర అమెరికా. సో ఇలాగనమాట. సో ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇంకా దీనికి రిలేటెడ్గా ఏం అడగచ్చు, విల్లీ అని ఎక్కడ అంటారు, ఆస్ట్రేలియా. హరికేన్లను ఎక్కడ అంటారు, వెస్ట్ ఇండీస్లో అంటారు. టైఫూన్లు రెగ్యులర్గా మనకు వినే వర్డ్ టైఫూన్లు, జపాన్లో. సో ఇవి అనమాట, ఈ అంశాలు తెలియాలి. మరి ఇక్కడ మనం వీళ్ళకి సపోర్ట్ చేశాం కదా, ఎవరికి, హోండురాస్కి. దీనికి ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్గా కొన్ని పాయింట్ మనం తెలుసుకోవాలి. ఈ హోండురాస్కి వచ్చేటప్పటికి దీని రాజధాని పేరు ఏంటంటే తెగుసిగల్పా అనేది దీని రాజధాని అనమాట.
తెగుసిగల్పా. దిస్ ద క్యాపిటల్ ఆఫ్ హోండురాస్. వీళ్ళ కరెన్సీ ఏంటంటే స్పానిష్ అనమాట. వీళ్ళ భాష, వీళ్ళ లాంగ్వేజ్ కూడా, అంటే వీళ్ళ భాష కూడా స్పానిష్ లాంగ్వేజే. దాదాపుగా మనకి 112,492 కిలోమీటర్లు, అది చదరపు కిలోమీటర్లు. దాని గురించి అవసరం లేదు, కానీ ఇది కావాలి, దానికి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అడగడానికి స్కోప్ ఉంది. భాష అడుగుతాడు, స్పానిష్ లాంగ్వేజ్, స్పానిష్ అనమాట, హోండురాస్. ఓకేనా, దట్ ఇస్ ద వన్. ఉత్తర అమెరికాలో ఇది. దీని గురించిన అంశం వార్తల్లో ఉంది కాబట్టి దీని గురించిన అంశం ఇది. నెక్స్ట్కి వెళ్దాం మనం. కౌమార బాలికల క్లబ్ అంటున్నాడు. అడోలసెంట్ గర్ల్స్ క్లబ్. ఇది అడోలసెంట్ గర్ల్స్ క్లబ్. అడోలసెంట్ గర్ల్స్ క్లబ్ ఏంటి, క్లబ్ ఏంటి అని చూద్దాం. ఈ అడోలసెంట్ గర్ల్స్ క్లబ్ ఏంటి అని అంటే, ఇక్కడ మనకి వైద్యపరమైన అవగాహనను పెంచడానికి ఈ కౌమార దశలో ఉన్న వాళ్ళు అడోలసెంట్ గర్ల్స్ అంటాం కదా. అడోలసెంట్ గర్ల్స్ అంటే 11 to 19 వాళ్ళని అడోలసెంట్ అంటాం. టీనేజ్ అనమాట. 11, 12, 13, 14 ఇలాగ 19 దాకా ఉన్న వాళ్ళని టీనేజ్ అంటాం. ఈ 11 నుంచి 19 సంవత్సరాలు ఉన్న ఈ బాలబాలికలకి ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ప్రభుత్వ ప్రైవేట్ రంగ పాఠశాలల్లో చదువుతున్న ఈ కౌమార దశలో ఉన్న బాలికల్ని వాళ్ళకి విద్య వైద్య పరమైన అవగాహనను చూసి వాళ్ళని ఒక గ్రూప్ లాగా చేస్తారనమాట. ఒక గ్రూప్ లాగా ఫామ్ చేస్తారు. దాన్నే అడోలసెంట్ క్లబ్ అని అంట, అడోలసెంట్ గర్ల్స్ క్లబ్ అంట. దీన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అని అంటే, ఈ రకమైన వ్యవస్థని నాగాల్యాండ్ అనమాట. నాగాల్యాండ్ రీసెంట్గా ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది అనమాట. నాగాల్యాండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీళ్ళు దీనికోసమని ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్నే మిషన్ శక్తి అంట. మిషన్ శక్తి అనే కాన్సెప్ట్ కింద వీళ్ళు ఈ అడోలసెంట్ గర్ల్స్ క్లబ్ కదా, కౌమార బాలికల క్లబ్, దీన్ని ప్రవేశపెడుతున్నారనమాట. మిషన్ శక్తి అనే పథకం కింద. సో దీనిలో ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు? 11 to 19 ఏజ్. 19 ఏజ్ గర్ల్స్ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు, ఏ రాష్ట్రం ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం నాగాల్యాండ్. వీళ్ళకి విద్య వైద్యపరమైన అవగాహనను కలిగించి, ఆ అవగాహన ఉన్న వాళ్ళని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఉన్న విద్యార్థులని ఒక గ్రూప్గా చేసి, వాళ్ళకి టీచర్ల నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఇన్పుట్స్ని ఇస్తూ పురోగతిని ఖచ్చితంగా ఉండే విధంగా వాళ్ళకి అవగాహన సామర్థ్యాన్ని పెంచే ఒక పథకం అనమాట, ఒక కాన్సెప్ట్ అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే సొసైటల్గా, సామాజికంగా వాళ్ళకి ఎలాంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి మీద అవగాహన రావడమే కాకుండా, ప్రపంచంలో ఏ అంశాలు ఏ చోట ఎక్కడ ఏమవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్లకి ఆ పర్టికులర్ టీచర్ ఆ క్లబ్కి షేర్ చేయడం వల్ల ఆ క్లబ్లో ఉన్న విద్యార్థులందరూ ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకొని వాళ్ళు కూడా మంచి వైపు మూవ్ అవ్వడానికి స్కోప్ దొరుకుతుంది అనేది ఈ గవర్నమెంట్ కాన్సెప్ట్. స్టేట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ నాగాల్యాండ్. మనకి కౌమార బాలికల క్లబ్ కదా, అడోలసెంట్ గర్ల్స్ క్లబ్. మిషన్ శక్తి అనే పథకం కింద ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఈ మిషన్ శక్తి కింద చాలా ఉన్నాయి, మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఉన్నాయి, విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ శక్తి కింద మనం కనుక అబ్జర్వ్ చేస్తే, దీని కింద మనకి విమెన్ హెల్ప్ లైన్స్ కానీ, విమెన్కి సంబంధించిన హెల్ప్ లైన్లు, తర్వాత వీళ్ళకి సంబంధించిన ఓఎస్సీస్ ఉంటాయి, వన్ టైం స్పేస్ సెంటర్స్ కూడా, వన్ టైం సెంటర్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళకి ఏదైనా ఆపదలు అవి వచ్చినప్పుడు సపోర్ట్ చేయడానికి ఇలా చాలా కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది గవర్నమెంట్. ఇది ఒక వే అయితే, వీళ్ళ స్వావలంబన కోసం, వీళ్ళ ఎంపవర్మెంట్ కోసం, స్వావలంబన కోసం మనం కనుక అబ్జర్వ్ చేస్తే బేటీ బచావ్ బేటీ పడావ్ ఇలాంటి స్కీమ్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు కదా 2015లో
ఇంట్రడ్యూస్ చేశారు కదా, 2015 జనవరి 22న ఇంట్రడ్యూస్ చేశారు కదా స్వావలంబన. అలాంటివన్నీ కూడా మిషన్ శక్తి కిందకే ఒక ట్యాగ్లో అనమాట. ఇది స్వావలంబనకు సంబంధించినవి. ఇవి వచ్చేటప్పటికి దేని గురించి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వాళ్ళ సురక్షిత మరియు భద్రత గురించిన అంశాలు ఇవన్నమాట. హెల్ప్ లైన్లు ఇంట్రడ్యూస్ చేయడాలు, వాళ్ళకి తర్వాత స్పెషల్ అప్లికేషన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. అవన్నీ ఏంటి అంటే మిషన్ శక్తిలో సురక్షితము భద్రత గురించిన అంశాలు. వాళ్ళకి స్వావలంబన కోసం బేటీ బచావ్ బేటీ పడావ్, తర్వాత సుకన్య సమృద్ధి అకౌంట్, ఇలాంటివి వాళ్ళ స్వావలంబన కోసం, వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం అనమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం మనం. ఇక్కడ చూస్తే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. ఏ కంట్రీకి? మారిషస్కి. జనరల్గా మనము మన దేశానికి వస్తున్న రిపబ్లిక్ డేకో లేకపోతే ఆగస్టు 15కో ప్రవాస భారతీ దివస్కో ఎవరైతే మనకి ముఖ్య అతిథి వస్తున్నారో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం డిఫరెంట్గా మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే ఒక దేశ జాతీయ దినోత్సవానికి మన భారత ప్రధాని ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. ఆ కంట్రీ ఏదంటే మారిషస్. ఏది ఆ కంట్రీ అంటే మారిషస్. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ చిన్న నేషన్ అనమాట, చిన్న ఐలాండ్ అనమాట మారిషస్. సో గౌరవ అతిథిగా హాజరు కానున్నారు మారిషస్కి. వీళ్ళ జాతీయ దినోత్సవం ఎప్పుడు అని అంటే వీళ్ళ జాతీయ దినోత్సవం మార్చి 14 అనమాట. మార్చి 14, 12 to 14 జరుగుతుంది ఈ కార్యక్రమం. దానికి మార్చి 14 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటెండ్ అవుతున్నారనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ ప్రధాని అనమాట, ఈయన నవీన్ రామ్ గులాం అనమాట. ఈ నవీన్ రామ్ గులాం వీళ్ళేంటి అని అంటే జనరల్గా ఈ మారిషస్కి సంబంధించిన చాలామంది వ్యక్తులకి భారతదేశ ఆరిజిన్ వాళ్ళు ఉన్నారనమాట. ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో అందుకని మనకి చాలా స్పెషల్గా చాలాసార్లు మారిషస్కి సంబంధించిన వ్యక్తులు మన ప్రవాస భారతీ దివస్కి చీఫ్ గెస్ట్గా కూడా వచ్చారనమాట. సో అలాగా మనకి గుడ్ రిలేషన్ ఉన్న కంట్రీ అది మారిషస్. సో ఇది మనకి మారిషస్ గురించి న్యూస్లో ఉన్న అంశం ఏంటి అని అంటే మన ప్రధాని అక్కడికి చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు అన్నమాట, ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. దట్స్ వన్. తర్వాత ఇక్కడ మారిషస్ కనుక మనం చూస్తే దీని మారిషస్ కరెన్సీ వచ్చేటప్పటికి మారిషస్ రూపాయి అని ఉంటుంది. మారిషస్ రూపాయి అనమాట. రూపాయి సేమ్ మనకి నేపాల్కి, శ్రీలంకకి, ఇండియాకి, పాకిస్తాన్ వీటన్నిటి కరెన్సీ దగ్గరగా ఉంటుంది కదా. అలాగే మారిషస్ రూపాయి అనమాట దాని కరెన్సీ. చాలా ఇంపార్టెంట్ అన్నది. తర్వాత దాని క్యాపిటల్ వచ్చేటప్పటికి పోర్ట్ లూయిస్ అనమాట. దాని రాజధాని పోర్ట్ లూయిస్. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్. తర్వాత ఇక్కడ కరెన్సీ వచ్చేటప్పటికి మారిషస్ రూపాయి. దట్స్ వన్ అనమాట. వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం. అత్యధిక సంఖ్యలో రాబందులు గల రాష్ట్రం. ఈ వల్చర్స్ అంటాం కదా, రాబందులు అంటే వల్చర్స్ కదా. ఈ మధ్యకాలంలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కింద అంటే అత్యధికంగా అంటే దాదాపుగా ఎక్కువ శాతం తగ్గిపోతున్న నెంబర్ ఏది అని అంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న ఒక బర్డ్ కింద మనం చెప్పాల్సింది వల్చర్ని. వీటి నెంబర్ ఏమవుతుందంటే చాలా కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతోంది. రాబందులు మనకి విలేజెస్లో వీటిలో ఒకప్పుడు బాగా విరివిగా కనిపించేవి, చాలా విరివిగా కనిపించేవి. ఇప్పుడు వీటి సంఖ్య తగ్గిపోతుంది అనమాట. సో చాలా రీజన్స్ ఉన్నాయి వీటికి. వీటిలో ఒక రీజన్ ఏంటి అని అంటే డైక్లోఫినాల్. ఈ మందు వీటిని జనరల్గా కౌస్కి కానీ బఫెలోస్కి కానీ వీటికి పాల ఉత్పత్తి పెంచడానికి ఇచ్చే ఒక మెడిసిన్ అనమాట అది. దాన్ని ఏంటి అని అంటే అధిక మోతాదులో వాడడం వల్ల ఆ పర్టికులర్ ఈ ఆవులు కానీ గేదెలు కానీ వాటి బోన్ మ్యారో ఉంటుంది కదా, దానికి ఈ కెమికల్కి సంబంధించిన కొంత ప్రోడక్ట్స్ వాటికి అటాచ్ అయిపోయి ఉండడం, అవి చనిపోయిన తర్వాత గేదెలు కానీ లేదా ఆవులు చనిపోయిన తర్వాత వాటి కళేబరాలని జనరల్గా మన రాబందులు తింటూ ఉంటాయి. అవి తినడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఇన్ఫెర్టిలిటీ వస్తుంది. అంటే వీటికి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉండరనమాట, పిల్లలు పుట్టవన్నమాట. అలాంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వీటి నెంబర్ తగ్గిపోయిందనమాట గ్రాడ్యువల్గా. కాబట్టి అందుకని మనకి న్యూస్లో ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్గా ఏంటి అని అంటే మనకి దేశంలో అత్యధిక సంఖ్యలో ఈ నెంబర్ కనిపించిన రాష్ట్రం ఏది అని అంటే రాబందులు ఉన్న రాష్ట్రంగా మనకి మధ్యప్రదేశ్ లిస్టులోకి వచ్చిందనమాట. మధ్యప్రదేశ్ దీనికోసమే అంటే వీటిని పరిరక్షించడం కోసమే మనకి ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటి బ్రీడింగ్ సెంటర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో మనకి
ఉత్తరప్రదేశ్లో కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఆఫ్ వల్చర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో. కన్ఫ్యూజ్ అవ్వకండి. రాబందులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగాడు అంటే మధ్యప్రదేశ్. తర్వాత ఉత్తరప్రదేశ్ ఏంటి, వీటిని జాగ్రత్త పరచడానికి, అంటే వీటి సంఖ్యని తగ్గిపోతుంది కాబట్టి వీటిని కాపాడడానికి, వీటిని పరిరక్షించడానికి వీటి బ్రీడింగ్ సెంటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. దాని పేరేంటి అని అంటే జటాయు అనమాట. జటాయు బ్రీడింగ్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ, ఉత్తరప్రదేశ్లో. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ప్రధాన కార్యదర్శి నెంబర్ 2. సో జనరల్గా ప్రైమ్ మినిస్టర్కి ప్రధాన కార్యదర్శులు నెంబర్ ఉంటారు, 1 or 2 persons ఉంటారు. కొంతమంది చాలాసార్లు ఒక్కరే ఉన్న సందర్భాలు ఉన్నాయి, ఇద్దరున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈయన మనకి బాగా ఫెమిలియర్ పర్సన్ కదా, శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 25వ గవర్నర్గా రిటైర్ అయ్యారు కదా, 25వ గవర్నర్గా రిటైర్ అయ్యారు. ఈయన ఈ పోస్ట్ తర్వాత ప్రధాన కార్యదర్శి నెంబర్ 2గా ఇతన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ప్రధాన కార్యదర్శి నెంబర్ 2. మరి మొదటి వాళ్ళు ఎవరు అని అంటే పీకే మిశ్రా ఉన్నారు. పీకే మిశ్రా మొదటి వ్యక్తి అనమాట, ఫస్ట్ పర్సన్. ఈయన సెకండ్ పర్సన్ కార్యదర్శిగా, చాలా ఫేమస్ పర్సన్. సో ఈయన ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు కూడా బెస్ట్ గవర్నర్గా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరంగా అవార్డు కూడా అందుకోవడం జరిగింది. చాలా స్పెషల్ పర్సన్ శక్తికాంత్ దాస్, 25వ ఆర్బీఐ గవర్నర్. తర్వాత ఇప్పుడు కార్యదర్శి. సో మనకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది. ప్రభుత్వం ఇతను నియమించడం జరిగిందనమాట. ప్రధానమంత్రి మోడీకి ప్రధాన కార్యదర్శి నెంబర్ 2 మొదటి అతను పీకే మిశ్రా. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.